పోలవరం ఇదో మహాయజ్ఞం. జలసిరిని ఒడిసిపట్టి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయటానికి చేపట్టిన భగీరథ యత్నం. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది 70 ఏళ్ల నాటి కల. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైపోయింది. గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు, ఎన్నో అభ్యంతరాలను, అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవటం లేదు. అనేక ఒడిదుడుకుల మధ్య పయనిస్తోంది. సకాలంలో నిధులు ఇవ్వటం లేదంటోంది రాష్ట్రం. ఇచ్చిన వాటికి లెక్కలడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటోంది. అయినా పనుల్లో ఎక్కడా జాప్యం కలగనివ్వటం లేదు ఏపీ ప్రభుత్వం. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనుల్లో శరవేగంగా దూసుకెళ్తున్న ఈ ప్రాజెక్ట్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇంతకు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం, ఆవశ్యకత ఏంటి? దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఓసారి చూద్దామా మరి? పోలవరం మౌలిక స్వరూపం విషయానికొస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. అవి రిజర్వాయర్, స్పిల్వే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. వీటిలో రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు. ఇక రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఛానల్ ఉపయోగపడుతుంది. 2 కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం మొత్తం 48 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రిజర్వాయర్కు 2 కాలువలు ఉంటాయి. ఒకటి కుడివైపు, రెండవది ఎడంవైపు. వీటి ద్వారా నీటిని తరలిస్తారు. అలాగే నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కాంక్రీటు గోడ ఉంటుంది. నీరు లీకేజ్ కాకుండా ఇది కాపాడుతుంది. దీని పొడవు 2.45 మీటర్లు. దీన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. 1550 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 95 మీటర్ల లోతుతో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు పూర్తి చేశారు. ఇది కూడా పోలవరం నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. ఈ డయాఫ్రమ్ వాల్కు ఇరువైపులా రాతి, మట్టి కట్టడం అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం ఉంటుంది. ఇక ప్రధాన డ్యాంను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కఫర్ డ్యామ్ కూడా ఉంటుంది. అయితే పోలవరం విషయంలో 2 కఫర్ డ్యాంలను ప్రతిపాదించారు. నదీ ప్రవాహం అడ్డు తగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజ్ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువన ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు. అయితే 1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా ఈ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు అదే రామపాద సాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2454 మీటర్ల పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 1128 మీటర్ల పొడవైన స్పిల్వేను నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందులో ఎడమ కాలువ 181.50 కిలోమీటర్ల పొడవు. దీని ద్వారా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం నగరానికి తాగునీరు ఇవ్వనున్నారు. ఈ కాలువను జల రవాణాకు కూడా ఉపయోగించనున్నారు. ఇక కుడి కాలువ పొడవు 174 కిలోమీటర్లు. దీని ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జలాల్లో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించనున్నారు. అంతేకాదు 960 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చనున్నారు. విశాఖపట్నం నగరానికి తాగునీటిని అందించనున్నారు. అలాగే కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పోలవరం ఉపయోగపడుతుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించి రైతుల కలలను సాకారం చేసే ఈ ప్రాజెక్టును
2019 జూన్ నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీళ్లిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. త్వరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చే బృహత్తర కార్యక్రమానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. అయితే ఈ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన ఈనాటిది కాదు. భారతదేశంలో నదుల అనుసంధానం గురించి మొదటగా సూచనలు చేసింది సర్ ఆర్థర్ కాటన్. అయితే 1930-40 వరకు దాని అవసరాలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన సర్ వెంకటకృష్ణ అయ్యర్ చొరవతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనలు ప్రారంభమయ్యాయి. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా ఈ ప్రాజెక్టును పిలిచారు. ఇది బహుళార్థ సాధక పథకం. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే అతి పెద్దది. FRL 208 అడుగుల ఎత్తు, 836.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అయితే రామపాద సాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పూర్తయినప్పటికీ నిర్మాణపరంగా అడుగు ముందుకు పడలేదు. ఇందుకు ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి వ్యయం, రెండోది నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత. పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు. డ్యాం కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం ఉండటం లేదు. మరోవైపు కొండలు, గుట్టలు, ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు. ఒకవైపు ఈ పరిస్థితి ఇలా ఉండగా 1953లో గోదావరికి వరదలొచ్చాయి. ఎంతో నీరు వృధాగా సముద్రంలోకి పోయింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంటుకు నీటి అవసరాలు అంతకంతకు పెరిగాయి. దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం పూర్తి నీటి మట్టం అంటే FRL 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం జరిపించాలని, స్పిల్వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు ఉండాలని చూశారు. పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్ అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. 1981లో నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు. 1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం 2665 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ అలా మరుగున పడిపోయింది. తదనంతర కాలంలో మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004వ సంవత్సరంలో కదలిక వచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మొత్తంగా 40 లక్షల ఎకరాలకు స్థిరీకరణ వస్తుంది.